ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపారని, అటువంటి జగన్మోహన్ రెడ్డిపై రోజు విమర్శలు చేయకపోతే నిద్ర కూడా రాదన్నట్లు తిరుపతి కూటమికి చెందిన నాయకులు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రజక నాయకులు బొమ్మగొట్ట రవి విమర్శించారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని, అయితే ప్రతిపక్ష నాయకులు 11 గంటలైనా నిద్రపోతున్నారని అంటారని, ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తగదని ఆయన హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డి గారంట టీటీడీలో చాలా మోసం చేశాడంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఆయన పాదాల కాడ నా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చానని చెప్పినారు మీరు ముగ్గురు. మరి మిమ్మల్నే ఏం చేయలే వెంకటేశ్వర స్వామి. నీతి నిజాయితీగా ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ మంచి చేస్తాండి. కరుణాకర్ రెడ్డి గారిని ఏమన్నా వెంకటేశ్వర స్వామి చేస్తాడని దాన్ని ఎట్లా నమ్ముతారు? ఇంత లాజిక్ ఎట్ట మర్చిపోయినారు? ఇంత పెద్ద మోసకారు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదంటే మంచి చేసే వ్యక్తిని ఏం చేస్తాడు? ఏమీ చేయడు వెంకటేశ్వర స్వామి. నువ్వేదో ఆయన చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ బాంబులు పేలినాయంట, ఆయన చంద్రబాబు నాయుడు దాంట్లో సినిమాలో హీరో మాదిరి బయటపడినాడంట. అది కాదు ఇక్కడ జరిగింది. సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచంలో అన్ని చోట్ల వదిలేసి ఇక్కడే నాకు ఇష్టమని తిరుపతిలో జన్మించాడు ఆయన. ఈ జిల్లాలో పుట్టిన దుర్మార్గుడు నువ్వు చంద్రబాబు నాయుడు. నీలాంటి వ్యక్తి నా సన్నిధిలో చనిపోతే నాకు చెడ్డ పేరు రానాయన నిన్ను క్షమించి వదిలేశాడు. ఏమా అంతేగాని నువ్వేదో పెద్ద పతిత అది ఇదో నువ్వు చెప్పుకుంటే కుదరదు. ఒకే 3 ప్రశ్నలు వేస్తాయి ముగ్గురికి, ఈ ఇద్దరికి. చంద్రబాబు నాయుడు, ఈ మోడీ, ఈ పవన్ కళ్యాణ్ 2014లో ఏమేమి హామీలు ఇచ్చారు, ఎంత రాధాంతం చేశారు, మళ్ళీ ఎవడు ఒకరినొకటి తిట్టుకొని సరిపోయింది. మళ్ళీ ఒక ఆయన ఈ ఆంధ్రానే చీల్చను, ఈ ఆంధ్రాని అంతా ఊడిగా పెడతానన్నాడు. పార్టీ పెడితే బుద్ధికి తగ్గట్టు చొప్పు గుర్తొచ్చింది ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన కథ ఆడికి అయిపోయింది. ఇప్పుడు ఈ పక్షులన్నీ ఒక చోట చేరినాయి.